ఆడియన్స్ చూసారు కదా బయట ఎన్ని వర్షాలున్నా మీకోసం మంచి కంటెంట్ తీసుకురావడానికి ప్రతిరోజు కష్టపడుతూనే ఉంటాను. మీరు మాత్రం కంటెంట్ నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయడం మర్చిపోకండి. వాళ్ళు చేస్తారులేరా, ముందు నువ్వు ఆవిరి పట్టుకో. ఆడియన్స్ అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఒరే చాలా సేపు నుంచి అవుతున్నాం కదరా, బ్రెయిన్ కి బూస్ట్ కావాలి కదరా, కాసేపు ఏదైనా గేమ్ ఆడుకుందాంరా. గేమ్ అంటే ఏం కుదరదు, ఈసారి మనం ఫస్ట్ రావాల్సిందే. ఈయన డిస్టర్బ్ చేయడానికైనా అదేవిడ ఏమన్నా పంపిస్తే బాగున్నాం. ఒరే పండు అలా చూడరా. పోయిందేంట్రా అంటే ఏదో ఉందిరా, ఇంకేదో ఉంది. ఏంటే వర్షం పడేలా ఉంది, వీడు ఇంకా రాలేదు. ఒరే పండు ఎన్నాడు గేమ్ ఆడదామంటే నువ్వు ఒప్పుకోలేదు, ఇప్పుడు చూడు వర్షం పడుతుంది, బయటికి వెళ్ళడానికి లేదు, ఆట ఆడుకుందాం రా. ఇంకా ఆడే ప్రోగ్రాం ఏం లేవు కదా, కొడుకుందాం పోదండి. ఫోన్లో లేకపోతే ఎట్రా, మనమే ఖర్చు మీద తీసుకొని వెళ్ళేద్దాం. ఒరే నువ్వు చెప్పింది నిజమే, ఏదో ఉంది ఇంట్లో. భయపడకండి, ఒక్కసారి వెనక్కి తిరిగి చూడండి. స్టార్ట్ చేయండి. ఇదిగో గోస్ట్ బ్రో, నాకు ఎప్పటి నుంచో ఒక డౌట్. ఏంటి? ఇప్పుడు దయ్యం అయ్యాక గోస్ట్ వాయిస్ వస్తుందా, గోస్ట్ వాయిస్ ఉన్న వాళ్ళు దయ్యాలు అవుతారా? ఒరే అవన్నీ వాళ్ళ గోస్ట్ సీక్రెట్లేమో, నీకెందుకురా, నువ్వు మూసుకొని ఆటాడు. ఓకే ఓకే. బ్రో 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 అలా కాయ చిక్కింది బ్రో, మూడు మూడా శ్రీయాంజనేయం ప్రసన్నాంజనేయం. ఇదేట్రా టీ గ్లాస్ లో టీ దగ్గర ఫ్యాన్ కింద పడుతున్నట్టు చాలా కొత్తగా ఉంది. అబ్బా దేవుడా, ఏంటి బ్రో నువ్వు ఎంత పని చేసావు, మూడెత్తు కొట్టేవాళ్ళు కదా. నువ్వు అసలు గేమ్ మీద కాన్సన్ట్రేషన్ చేయట్లేదు బ్రో. తీసుకోవచ్చు కదా, నీకెందుకు ఆయనతో గోలా? ఒరే నువ్వు మాట్లాడేది ఎవరితోనో మర్చిపోతున్నావా? ఎవడైతే టీం ప్లేయరే కదా, ఆడవాళ్ళ మీరు నెగ్గెత్తే ఎవరికి ప్రాబ్లం. బోయపాటి హీరో లాగా ఆటకెళ్ళాలని చెప్పి ఓన్లీ ఎమోషన్ ఉంటే సరిపోదు బ్రో, కొంచెం సుకుమార్ హీరో లాగా తెలివితేటలతో ఆడాలి. ఇప్పుడు సందీప్ రెడ్డి హీరో అయిపోలే, అప్పుడు ఇక ఉంటది. సారీ బ్రో, జస్ట్ మిస్ అయింది. సరేలే ఇంకోసారి అలాంటి తప్పులు చేయకు. అయిపోయి ఇంతకీ నీ పేరేంటి గోస్ట్ బ్రో? రాజీవ్ కనకాల. ఓ ఎక్కువ కాలం బతకాలని చెప్పి ఆ పేరెట్టారేమో. మా నాన్న వచ్చినట్టు ఉన్నాడు. గోస్ట్ బ్రో నన్ను వదులు. వేరే వాడు వచ్చేసి నన్ను ఇక్కడి నుంచి పంపించేసి ఆట మధ్యలో వదిలిపెడదామనా? అలా కాదు బ్రో, మా నాన్నగారు వచ్చారేమో. అదంతా నాకు తెలియదు, నువ్వు వచ్చి ఆడాలి. ఏంటో నువ్వు ఆ నాన్న వచ్చారని చెప్తున్నాడా? ఆల్రెడీ సచ్చో, మళ్ళీ ఏం చంపుతానని చెప్పి వదిలేస్తాను, లేదా చంపేద్దును. ఒరే పండు వచ్చి కూర్చోరా, ఆటయ్యకి వెళ్దాం. అది కాదు భయ్యా, పంపించు కదా, నాన్న వచ్చాడు కదా. వాళ్ళ నాన్న ఇప్పుడే రాడు. నీకెలా తెలుసు? పెళ్ళాం ఊరెళ్ళినప్పుడు ఏ భర్త ఇంటికి త్వరగా రాడు. ఓ మరి బయట వచ్చినా ఎదవెవడో. ఈ పులిగాడు ఎక్కడే ఉంటాడని బావ చెప్పాడు, లోన ఎవరో లేనట్టున్నారే, ఎక్కడికి వెళ్ళారబ్బా? ఎందుకు బ్రా అంత హార్స్ గా మూసేస్తావు, చెప్తే నేను మూసొచ్చేస్తాను కదా. అంటే స్పెషల్ ఎఫెక్ట్స్ తో డోర్లు కిటికీలు మోయడం మా గోస్ట్లకి అలవాటైపోయింది బ్రో. ఓ సరే ముందు ఆట కానివ్వండి.
నేను వచ్చేది చూసి ఇలా కిటికీ మూసారా అంటే లోపల జరుగుతుంది, లోపల జరుగుతుంది. నేను తెలుసుకోవాలి. శబాస్రా ఎవరు బాబు, ఇంకో 4 అయితే ఈ పక్క ఈ కాయను కూడా కొట్టేచ్చు. యాహూ ఏ చచ్చింది కాయ. ఏంటి బ్రో ఎలా ఆడుతున్నావు? కాయలన్నీ చచ్చిపోతున్నాయి. ఏంటి బ్రో నువ్వు అన్ని నా మీద దోసేస్తున్నావు? అసలు ఇందాకడే నువ్వు నేను చెప్పినట్టు వేసుంటే ఈ పిక్ ఇక్కడ దాకా వద్దురా. జరిగిపోయిన దాని గురించి ఎందుకు బ్రో? నువ్వు కాయల్ని కరెక్ట్ గా జరపాలి కదా. నువ్వు కరెక్ట్ గా నెంబర్ లేకుండా నేను ఎలా జరుపుతాను? ఆట తెలీదు ఏం తెలీదు. బ్రో నువ్వు నాకు ఆట తెలియదని చాలా తక్కువ చేసి మాట్లాడుతున్నావు. బతికున్నప్పుడు నేను కూడా మనిషినే. ఇలా ఎత్తి పొడిచి మాట్లాడాలు నేను కూడా చేసే చచ్చాను. బతుకున్నప్పుడు నువ్వు మనిషి అయితే చచ్చిపోయినప్పుడు నేను దయ్యానవునా? ఆయన మాటలు ఇప్పుడు ఎందుకు బ్రో? సరే అవన్నీ ఎందుకులే. ఒక టీం అనుకున్నప్పుడు ఇద్దరం ఫెయిల్ అయినట్టే కదా. ఎలాగన్నావు బాగుంది. ఏంటిది ఎన్నిసార్లు ట్రై చేసినా కుదరట్లేదు. అయినా సరే అయ్యగారిలాగా పట్టు వదలకుండా పోరాడాల్సిందే. లోపల ఏం జరుగుతుందో తెలుసుకోవాల్సిందే. అవును బ్రో, నీ పర్సనల్ విషయం ఒకటి అడగొచ్చా? నీకు ఎందుకు రాడు పర్సనల్స్? బ్రో మీరు చెప్పండి, అడగొచ్చా? నువ్వు నా టీమ్మేటివి కదా, అడుగు పర్లేదు. ఇందాక ఆ ఫ్రిడ్జ్ ఎందుకు బ్రో దవదవ బాధేవు? బోర్ కొట్టుకుంటుంటారా నీకు ఎందుకురా ఎన్నప్పుడు? అసలు అయ్యం క్వశ్చన్ రా. నిన్న బేబీతో ఫ్లర్టింగ్ చేస్తున్నప్పుడు కూడా ఇలాంటి క్వశ్చన్ అడగను. పర్లేదు నేను చెప్తాను. చెప్పండి బ్రో, నాకు ఇలాంటి అంటే చాలా ఇంట్రెస్ట్. నీకు చదువుతా పని ఇంట్రెస్టేలే. యాక్చువల్ గా నేను ఆ పైన కనపడే దూలానికి వేలాడుతూ ఉంటాను బ్రో. మామూలుగా అయితే ఈ పండు వాళ్ళ అమ్మా నాన్న ఇక్కడిక్కడే తిరుగుతూ ఉంటారు. నేను పెద్దగా వాళ్ళని పట్టించుకోను. ఇందాకే నువ్వు ఈ అబ్బాయి ఇలా మాట్లాడుకుంటూ వచ్చారు. ఎవరా చూద్దామని నేను అప్పుడే దిగి వెనక నుంచి వెళ్ళాను. మీరు